హాయ్ నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు యంగ్ ఫీమేల్ వాయిస్ ఆర్టిస్ట్లో పవర్ఫుల్ వాయిస్ బేస్లో మనకు మన స్టూడెంట్గా జాయిన్ అయింది హేమ. హాయ్ హేమ. హాయ్ సార్. కాబట్టి హేమ, నీకు ఈ అకాడమీ ఎలా తెలిసింది? అకాడమీలో ప్రాక్టికల్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? నీకు ఫ్యూచర్లో ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వడానికి ఈ అకాడమీ ఎంతవరకు ఉపయోగపడుతుందని ప్రేక్షకులకి నీకు? యాక్చువల్గా మా కజిన్ ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ. తను చెప్పాడు చాలా బాగుంటుంది వెళ్ళమని చెప్పేసి. నేను ఒకరోజు వచ్చాను, నాకు బాగా అనిపించింది. ఇప్పుడైతే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి అలాగే ఈరోజు హేమ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెంబర్షిప్ కార్డు తీసుకుంది, అలాగే తెలుగు టెలివిజన్లో కూడా మెంబర్షిప్ కార్డు తీసుకుంది. ఎందుకంటే ఎందరో మహానుభావులు ఈ డబ్బింగ్ రంగాన్ని, వాయిస్ రంగాన్ని డెవలప్ చేశారు. అలాంటి ఫీల్డ్ 32 ఇయర్స్గా, అలాగే టీవీ ఇండస్ట్రీ ఒక 12 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. అలాంటి ఇండస్ట్రీలో ఈరోజు మెంబర్షిప్ తీసుకోవడం వల్ల నీకు ఒక నమ్మకం అనేది ఏర్పడి ఉండొచ్చు. అది రేపు అవకాశాలకు ఉపయోగపడుతుందా లేదా? ఎస్ సార్, ఉపయోగపడుతుంది. ఇక్కడికి రావడం వల్లే ఏదైనా జరిగింది అదైతే. ఇంత అంటే నమ్మకంగా అయితే నేను ఎవరిని చూడలేదు మీరున్నంత. కాబట్టి ఈరోజు ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులతోటి మీరు మొన్న జరిగిన కొద్ది రోజుల ముందు జరిగిన ఫంక్షన్లో అటెండ్ అయ్యారు. అక్కడ మీకు ఏమనిపించింది సీనియర్ ఆర్టిస్టుల మధ్యలో మీరు తిరుగుతూ ఉంటే? ఎవ్వరూ ఏ గర్వం లేకుండా చాలా బాగా మాట్లాడారు అందరూ. కొంచెం ఇంకా పరిచయాలు పెంచుకుంటే అవకాశాలు వస్తాయని. కాబట్టి ఇలా హేమ లాంటి ఒక మంచి బేస్ వాయిస్ అమ్మాయి మంచి మంచి క్యారెక్టర్, నెగిటివిటీ ఉన్న క్యారెక్టర్లు చెప్పొచ్చు. అలాగే త్వరలో ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టుల ముందు ఒక మంచి ప్రదర్శన ఇవ్వబోతుంది. తన కెరీర్కి అది 100% ఉపయోగపడుతుందని నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఆ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల నీకు కలిగే బెనిఫిట్స్ ఏంటో? నాకు ఫస్ట్ అది ఇచ్చినందుకు నాకు నమ్మకం లేదు. నేను వాయిస్ సెట్ అవ్వదేమో అనుకున్నాను. కానీ మీరిచ్చారు అంటే అది కన్ఫర్మ్గా సెట్ అవుతుందని ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది. దానికైతే చాలా పెద్ద థ్యాంక్స్ సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది అది ఇచ్చినప్పటి నుంచి. నేను ప్రూవ్ చేసుకోవచ్చు అన్న చిన్న అవకాశం అయితే వచ్చింది. కాబట్టి ఈ షోను వాళ్ళ ముందు ప్రజెంటేషన్ చేయడం ద్వారా తన మాడ్యులేషన్స్, తన కాన్సంట్రేషన్, తన లిప్ సింక్ అన్నీ కూడా చూసి ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందని ఈ పర్ఫార్మెన్స్ అన్ని కూడా మనం చేస్తున్నాం. కాబట్టి థ్యాంక్ యూ హేమ. ఫ్యూచర్లో ఒక మంచి ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతామని నాకు మాత్రం ఖచ్చితంగా నమ్మకం ఉంది. అలాగే నువ్వు కూడా దాన్ని నిలబెట్టుకుంటావని నేను కూడా అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.